ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ నెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలను స్థాపించారని గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు మెడికల్ కాలేజీలను బినామీలకు అప్పగించేందుకు వ్యూహం రచిస్తున్నారని ఆరోపించారు. పేద పిల్లల విద్యను దూరం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఎలక్షన్ల ముందు రకరకాల మాటలు చెప్పేసి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ గారు ఇచ్చిన పథకాల కన్నా ఇంకా చాలా ఎక్కువ పథకాలు చేస్తామని చెప్పేసి కళ్ళబోలు మాటలు చెప్పి ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయించుకొని ఈ రాష్ట్రంలో ఎలక్షన్లు అయిన తర్వాత సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత ఈ రాష్ట్రంలో నేను ఏ పథకాలు ఇంప్లిమెంట్ చేయవు, మా దగ్గర డబ్బులు లేవని చెప్పి నిస్సిగ్గుగా నేను ఏమీ చేయలేని పొజిషన్ లో అని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు అన్ని అబద్ధపు మాటలు చెప్పేసి ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ కావాలని చెప్పేసి జగన్మోహన్ గారు మనకు మార్కాపురంలో ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు. గతంలో ఈ రాష్ట్రం మొత్తంలో మెడికల్